that you are not going to do that. Immediately I called to one of my Christian friends and she shared with me the gospel. On the spot I accepted Lord as my Savior. The next moment I felt free from the burdens and all kind of thoughts and everything left me. ప్రైస్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, గంతే, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాద సన్నిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతకే వందనాలయ్యా. అపోస్తల కార్యము 3వ అధ్యాయంలోకి వెళ్ళి కొన్ని సత్యాలు నాయనా ప్రభా మేము నేర్చుకుంటుండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే అపోస్తల కార్యము 3వ అధ్యాయంలో ఉన్న సత్యాలండి. ఒక చిన్న అద్భుతము, అంటే చిన్న అద్భుతమేం కాదండి, పెద్ద అద్భుతమే. ఒక 5,000 మందిని నడిపించగలిగిన అద్భుతం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే అద్భుతము జరిగితే, సూచక్రియలు జరిగితే ఎంతోమంది దేవుని వైపు ఆకర్షించబడతారు. ఇది కరెక్ట్ అండి. అలాగే మరి దేవుని సువార్త ప్రకటిస్తే కూడా అద్భుతాలు, సూచక్రియలు జరుగుతాయండి. అంటే బ్యాలెన్సింగ్ అండి. ఇక్కడ నేనేమంటున్నానంటే అద్భుతము జరిగినా దేవుణ్ణి నమ్ముకుంటారు, సువార్త ప్రకటించినా దేవుణ్ణి నమ్ముకుంటారు. అలాగే సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా అద్భుతాలు, సూచక్రియలు జరుగుతాయి, అవి వెంబడించబడతాయి. సో ఇక్కడ ఏమున్నా లేకపోయినా మన ఉద్దేశం ఏమై ఉండాలంటే, మరి ఇది ముఖ్యంగా విశ్వాసులకి, సేవకులతో నేను మాట్లాడుతున్న మాట, మన గురి ఏంటంటే ఆత్మల పంట అండి. ఆత్మల పంట అంటే దానికోసం మన జ్ఞానం పనిచేయదు, కానీ ఆత్మ సంసిద్ధముతో, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో మనము నడిచినప్పుడు అక్కడ అద్భుతం జరిగినను జరగకపోయినను, అక్కడ స్వార్థ ప్రకటించినను ప్రకటించకపోయినను, మరి ఏమి జరిగినను జరగకపోయినను మనము నోర్లు విప్పి మాట్లాడినప్పుడు కార్యములు జరుగుతాయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఏ కార్యాలు జరగాలి అంటే ఆత్మ సంరక్షణ కార్యాలు, ఆత్మ రక్షణ కార్యాలు, మారు మనసు కార్యాలు జరగాలండి. అదే ఈ అపోస్తల కార్యము 3వ అధ్యాయంలో జరిగిన సంపూర్ణమైన సత్యము, మెసేజ్ అండి. హల్లెలూయా. దీన్ని ఈరోజు మనము క్లుప్తంగా 25 నిమిషాలు ధ్యానించబోతున్నాము. మరి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే 6వ వచనాన్ని చూద్దాం. ఒక్కొక్క వచనం అంటే కొన్ని వచనాలు దీంట్లోకి వెళ్ళి చూస్తూ దాన్ని మనము తర్వాత ధ్యానిద్దామండి. హల్లెలూయా. మరి మొదట 6వ వచనాన్ని చూసినప్పుడు, అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేదు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలములు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఇక్కడ ఈ అద్భుతం ఎలా జరిగిందంటే, అక్కడ ఒక ప్రసంగ సభ జరగట్లేదు, కానీ అక్కడ ఏమి ఉందంటే యోహాను గారు, పేతురు గారు ఇద్దరు కూడా మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరి ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ మరి బయట మరి ఒక అడుక్కునేవాడు అనమాట. అంటే అతను 40 సంవత్సరాల నుండి మరి అవిటివాడిగా ఉన్న వ్యక్తి అక్కడ మరి వేరే వాళ్ళ సహాయంతో అక్కడ వచ్చి కూర్చొని ఆయన అడుక్కుంటున్నాడండి. మరి అడుక్కుంటున్నప్పుడు వీళ్ళు రాగానే అయ్యా అని వారి వైపు చూసినప్పుడు, అంటే ముందున్న వచనాలని చూసినప్పుడు వెంటనే పేతురు, యోహాను ఆగి ఏం చేశారంటే, పేతురు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు మరి కొన్ని మర్మాలు కూడా, అంటే లైక్ సేవకులకు సంబంధించిన మాటలు కూడా నేను చెప్పబోతున్నాను. ఇక్కడ పేతురు వెంటనే మాట్లాడుతున్నాడు. అక్కడ యోహాను మాట్లాడట్లేదు, కానీ పేతురు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఇదిగో వెండి బంగారము నా యొద్ద లేదని క్లియర్గా మాట్లాడుతున్నాడండి. జాగ్రత్తగా వినండి. అక్కడ మా అనట్లేదు, నా అంటున్నాడు. పేతురు తన గురించి మాట్లాడుతున్నాడు. వెండి బంగారము నా యొద్ద లేదు, కానీ నాకు కలిగి ఉన్న యేసు నామములో లేచి నడువు అని చెప్పేసి పేతురు తన చేతును పట్టుకొని మరి లేచినప్పుడు తన కాళ్ళల్లో బలము వచ్చి తను లేచి గంతులేసి వారితో పాటుగా మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతించెను అని రాసింది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, ఇక్కడ పేతురు యొక్క కార్యము, పేతురు చేస్తున్నాడు ఈ అద్భుతం అని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే పేతురుని నేను ఘనపరచట్లేదు, కానీ యోహాను పేతురు ఇద్దరు వెళ్ళారు, కానీ అక్కడ ఫస్ట్ లీడింగ్ పేతురు తీసుకున్నాడని నేను చెప్తున్నానండి. అంటే ఇక్కడ అపోస్తల కార్యము మరి అభిషేకం పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద వారి మీద వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిగా లేచి నిలబడి మరి వాళ్ళందరూ తాగి ఉన్నారా, మత్తులో ఉన్నారా అని చెప్పేసి అన్నప్పుడు కూడా పేతురు లేచి నిలబడి మాట్లాడినప్పుడు 3,000
ఎంతమంది రక్షణ పొందుకున్నారు. తర్వాత ఇక్కడ కూడా వీరు ఇద్దరు, అక్కడ అందరూ ఉన్నారు, పేతురు మాట్లాడినాడు, ఇక్కడ అందరూ ఉన్నారు, పేతురు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందుకు వెళ్తూ అక్కడ చూసినప్పుడు ఏం జరుగుతుందంటే మరి వాళ్ళు వెంటనే ఇతన్ని ఎందుకు ఆదివారం పూట స్వస్థపరిచారు, లేకపోతే ఇతన్ని ఎందుకు లేపారు, ఎవరు లేపారు, మీరెందుకు లేపారు అని ప్రశ్నిస్తూ వీళ్ళు లేపిన వారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అట్లా అంటే డిఫరెంట్ పీపుల్ వచ్చి డిఫరెంట్ విధానాల్లో మాట్లాడుతుండగా మరలా ఇక్కడ మరి పేతురు మాట్లాడుతున్నాడండి. జాగ్రత్తగా వినండి. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లను అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతుండగా ఏమంటున్నారంటే, ఇజ్రాయేలులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేత కాదు. చూడండి, ఇక్కడ పేతురే లేపాడు యేసునామంలో, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవమని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు చూస్తున్నారు? అబ్బా, ఎంత చక్కటి మాట అండి పేతురు మాట్లాడుతున్నాడు. ప్రతి సేవకుడు వినాల్సిన మాట నాతో పాటుగా. ఎందుకంటే ఇక్కడ ఏమంటే మేమేదో మా నోటితో మేమేదో లేపినట్టుగా మా వైపు చూస్తున్నారేంటంటారు. అక్కడ అసలు యాక్చువల్గా నా దగ్గర ఏమీ లేదు కానీ యేసునామంలో లే అని చెప్పేసి నా అని పేతురు లేపుతున్నాడు. ఇక్కడ మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు, మా వైపు ఎందుకు చూస్తున్నారని ఇక్కడ ఐక్యతలోనికి తీసుకొస్తూ అంటే ఇక్కడ వీరిద్దరు చేశారని చెప్తున్నారు. కాబట్టి చూడండి, నేను ఎందుకు ఈ మాటను స్ట్రెస్ చేస్తున్నాను అంటే దేర్ ఈజ్ అ రీజన్ ఫర్ దట్. ఇద్దరు సేవకులు ఉన్నారనుకోండి, ఒకవేళ ఒక్కరు ప్రార్థన చేస్తే జరిగితే ఇంకో ప్రార్థన చేయకపోతే జరగలేదు అనుకోండి, వాళ్ళు చేస్తే జరిగింది అని గొప్పగా చేస్తున్న వాళ్ళ ద్వారా జాగ్రత్త. ఇటు విశ్వాసులే కావచ్చు, సేవకులే కావచ్చు, మీరు మహిమ పొందుకుంటున్నారా? మీరు దేవునికి సంతోషాన్ని తీసుకొని రావట్లే. మీరు ముందర 10 మంది చచ్చిపోయిన వాళ్ళు లేపినా సరే వాళ్ళు లేచిన వాళ్ళు ఆనందిస్తున్నారు, లేచిన వాళ్ళని బట్టి దేవుడు ఆనందిస్తాడు, కానీ మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందించాడు. ఇక్కడ చూస్తే లే అని తనకున్న విశ్వాసాన్ని వాడుకున్నాడు పేతురు, కానీ తర్వాత చూస్తే ఐక్యతతో మరి ఏమంటున్నాడంటే మా వైపు ఎందుకు చూస్తున్నారు అంటున్నారు. అక్కడ ఏంటంటే పేతురు డైరెక్ట్గా అవును నేనే చేశాను, అవును నేను చేశాను, అయితే ఏంటి ఇప్పుడు అని చెప్పేసి యేసునామంలో లెమ్మన్నాను, లేసానని వాదించట్లేదు. కానీ మేము లేపినట్టుగా, మేమేదో మా శక్తిని ప్రదర్శించినట్టుగా ఎందుకు మీరు ఆశ్చర్యపడిపోతున్నారని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి సేవకులు ఒక్కరన్నా ఉన్నారా? ఉంటే దేవునికి మహిమ అండి. లేకపోతే మరి మనం మన జీవితాలని, మన సేవా జీవితాలని మనం మార్చుకుందామని ఈరోజు దేవుని పేరిట బ్రతిమలాడుతున్నాను. హల్లెలూయా. మా సొంత శక్తి చేతనైనా భక్తి చేతనైనా, మా భక్తి కూడా కాదు మరి ఉపవాసం ఉండి చేస్తున్నాను అనుకుంటున్నారేమో, కాదండి, ఆయనను నడవడానికి వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు చూస్తున్నారు అంటున్నాడు. ఆ తర్వాత చూస్తే మరి చక్కటి మాట, మరి ఎక్కడ సొల్యూషన్ ఇస్తున్నాడు తెలుసా? 16వ వచనం జాగ్రత్తగా వినండి. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన నామమందలి విశ్వాసము మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను అంటున్నాడు. ఇక్కడ మేము కాదు, మా వైపు ఎందుకు చూస్తున్నారు? అక్కడ ఆయనని స్వస్థపరిచింది ఎవరంటే ఇదిగో ఆయన నామమే, యేసు నామమే అని మీరు ఎవరినైతే తృణీకరించారో, ఎవరినైతే మీరు సిలువ వేసి ఉన్నారో ఆయన నామాన్ని బట్టి మేము ఉచ్చరించటం వలన ఆ నామమే ఈయనని స్వస్థపరిచింది. అది కూడా కేవలం నామమే కాదు, ఆ నామంలో మాకు మరి ఉన్న విశ్వాసము వలన అని కూడా క్లియర్గా చెప్తున్నాం. ఆయన నామమందలి విశ్వాసము వలన ఆయన నామమే, చూడండి, ఆయన నామమందలి విశ్వాసం అంట, ఆయన నామం అంట. ప్రైజ్ ద లార్డ్. అవును కదండి, మరి అదే మరి సువార్త అంటే ఆయన యందు నిరీక్షించిన వారిని ఆయన సిగ్గుపరచడు. యేసయ్య అని పిలిచిన ప్రతి ఒక్కరూ రక్షించబడతారంట. ఆయన నామంలో పిలిచిన వారిని రక్షించుతారంట. ఆయనని విశ్వసించటం వలన మనకి రక్షణ కలుగునంట. హల్లెలూయా. రక్షణ, స్వస్థత, విడుదల కార్యములు అన్నీ కూడా ఆయనలోనే, ఆయన యందు విశ్వసించటంలోనే. బిలీవర్స్, మళ్ళీ చెప్తానండి, బిలీవర్స్, విశ్వసిస్తున్నాను, అవును నేను విశ్వసిస్తున్నా, అవును నేను నమ్ముకున్నాను. ఎవరిని నమ్ముకున్నావు? లోకంలో ఉన్న వాళ్ళు నేను నమ్ముకున్నాను, నేను విశ్వాసం, నేను పేర్లు చెప్పుకోవట్లేదండి. క్రీస్తుని నమ్ముకున్న వారే ఐ ఆమ్ ఏ బిలీవర్ ఆఫ్ హూమ్. అవసరం లేదు ఇంకా. ఇఫ్ యు ఆర్ ఏ బిలీవర్, యు ఆర్ ద బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దట్స్ ఇట్. ఇంకా వేరే పేరు లేదు నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత గొప్ప మాట. మరి యేసు నామంలో ఉన్న విశ్వాసం వలన, యేసులో ఉన్న విశ్వాసం వలన ఇతను లేచి ఉన్నాడని మరి సమస్త మహిమ ఎవరికి ఇస్తున్నారంటే యేసుకి, యేసు నామానికే ఇస్తున్నారండి. అందుకేనేమో తర్వాత వీరు మరి ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేస్తూ వెళ్తూ ఉంటుండగా మరి ఒక చోట మరి వాళ్ళు యాజక సంబంధించిన వారేనండి. వాళ్ళంట మరి సాతాన్ని ఎల్లగొట్టడానికి ప్రయాసం చేసినప్పుడు వాళ్ళు యేసునామంలో వెళ్ళిపో అనంటే వాళ్ళకున్న మరి విశ్వాసం లేక చేస్తున్నారు. వాళ్ళు విశ్వాసం లేక
వాళ్ళు చేయడం వల్లనో మరి ఎందుకో తెలీదు ఆడ దుష్టుడు ఆ సాతాను ఏమంటుందంటే నాకు పౌలు తెలుసు, నాకు యేసు ప్రభు తెలుసు, కానీ మీరెవరుని మరి రిటర్న్ అటాక్ కూడా అయ్యిందంట అండి. జాగ్రత్తగా వినండి. మనం మహిమ తీసుకోవాలని నేనే స్వస్థపరచాలని చూస్తే ఏమేమో జరిగిపోతాయి సుమా. జాగ్రత్తగా ఉండమని ఈరోజు దేవుని పేరిట కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మరి అంశంలోకి వెళ్దామండి. ఆయన నామమే వీరిని స్వస్థపరిచింది అని చెప్తున్నాడు. అయితే 19వ వచనాన్ని మళ్ళీ ధ్యానిద్దాం. ప్రభువు సముఖమున నుండి విశ్రాంతి కాలమును వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడినట్టు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమని తెలుసా? రిపెంట్. ఇక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పేతురు గారు. ఏమంటున్నాడంటే అవును, వాళ్ళు కావాలనే అద్భుతం చేయలేదు, కానీ అనుకోకుండా ఆ రూట్లో వెళ్ళారు, ఆయనను చూశారు, యేసు అద్భుతం చేయగా చూశారు. అదే నామంలో మరి వీళ్ళకి ఇచ్చిన అధికారం అండి. నిజం చెప్పాలంటే పేతురుకి దేవుడు అధికారం ఇచ్చున్నాడు, యోహానికి అధికారం ఇచ్చినాడు. వీళ్ళిద్దరి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే స్వస్థపరచుటకు, సాతాన్ని తరమి పెట్టడానికి, మరి అలాగే కుంటి వాళ్ళని నడిపించుటకు, అంటే అన్ని రకాల అధికారము అభిషేకము పొందుకున్న వారే వీరు. అయితే వీరు ఏమి చేసినా జరుగుతుంది. ఎందుకంటే ద అథారిటీ, అభిషేకము మరి ఆ వరాల చేత ఆల్రెడీ నింపబడ్డారు. కాబట్టి మేము వరాల చేత నింపబడ్డాం, మా యేసయ్య మాకు అధికారం ఇచ్చాడు, అందుకే మేమే ఈ అద్భుతం చేస్తున్నామని అనట్లేదు. కానీ మరి యేసు యందలి విశ్వాసముతో, యేసు యందలి నామంలోనే ఇవన్నీ యేసే చేశాడని చెప్పుకుంటున్నారండి. అయితే అలా చెబుతూ సరే అద్భుతం జరిగింది, అనుకోకుండా జరిగిందో ఆ దేవుడు ఉద్దేశించాడో అక్కడ మరి మిరాకిల్ జరిగిన తర్వాత మహిమ వాళ్ళు తీసుకోవట్లేదు సరిగదా. నెక్స్ట్ పేతురు గారు ఆ సందర్భాన్ని ఏ రకంగా వాడుకుంటున్నాడంటే అందరూ వచ్చారు, గుమ్మిగూడారు. నేను చెప్తున్నాను చూడండి, ఎంతమంది వచ్చారు అనేది అక్కడ ఫస్ట్ రాయబడలేదు బైబిల్లో, కానీ చాలామంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత వెంటనే లేచి ఇదిగో మీరు యేసుని సిలువ వేశారు, కానీ యేసు ప్రభు నామంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇప్పటికైనా మీరు తెలియక చేశారు. చూడండి పైన వచనాలు చదివితే ఎంత బాగా చెప్తున్నాడంటే, నాకు యోహాన్ సువార్త, యోహాన్ ద బాప్టిస్ట్ అండి. జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా నడిపిస్తున్నాడు ఈరోజు మనకు కొన్ని సత్యాలు. అక్కడ యోహాన్ ద బాప్టిస్ట్ అంటే బాప్టిజం ఇచ్చి యోహాన్ గారు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, అంటే రక్షకుడు రాబోతున్నాడు, మీరు పాపములు ఒప్పుకొని బాప్టిజం పొందుకోండి, రిపెంట్ అని ఆయన ప్రకటిస్తున్నాడండి. ప్రకటిస్తున్నప్పుడు మరి కొంతమంది వచ్చి అవునా మేము రక్షణ పొందుకుంటామని వాళ్ళు వచ్చి బాప్టిజం తీసుకుంటున్నారు, పాపక్షమాపణ పొందుకుంటున్నారు. అయితే కొంతమంది వచ్చినప్పుడు అక్కడ జాన్ గారు ఏమంటున్నారు తెలుసండి, యోహాన్ గారు ఏమంటున్నారంటే మీరెవరు యూ వైబర్స్ అంటున్నారు, అంటే తిడుతున్నాడు, మూర్ఖ జనమా, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, అసలు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు, మిమ్మల్ని రక్షించలేరు అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. ఎవరిని? సద్దుకేల్ని, పరిసయ్య లాంటి వాళ్ళని తిడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న పేతురు గారు చూడండి, నేను ఇక్కడ యోహాను గారిని తక్కువ చేయట్లేదు, కానీ ఆ సందర్భంలో ఈవెన్ యేసు ప్రభు వారు కూడా సద్దుకేలిన పరిస్థితిని ఎంతగానో గద్దిస్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే పరిశుద్ధాత్మని పొందుకొని పరిశుద్ధాత్మ ఫలాల చేత నింపబడిన ఈ పేతురు తను కూడా దేవుణ్ణి ఎన్నోసార్లు తృణీకరించాడు, తెలుసు తెలియని తనంలో తొందరపడ్డాడు. కాబట్టి తనకేం అర్థమైపోయిందో, తను ఎలాంటి మారు మనసు పొందుకున్నాడో తెలియట్లేదు. కానీ ఏమంటున్నాడు తెలుసా, మీరు ఇవన్నీ చేశారు, వచనాలు నెరవేర్చబడ్డానికి చేశారు, ఫైన్, మంచిదే. ఇంకొకటి ఏంటంటే మీకు తెలియక చేశారు, మంచిదే, పర్వాలేదండి, కానీ ఇప్పటికైనా నమ్మండి అని చెప్పేసి వారిని ప్రాధేయపడుతున్నాడు. రిపెంట్ అంటున్నాడు, తిట్టట్లేదు. కానీ మారు మనసు పొందుకొని మీరు పాపక్షమాపణ పొందుకొని బాప్తిజం తీసుకోండి అని చెప్తుంటుండగా అక్కడ ఎంతో మంది రక్షణ పొందుకున్నారండి. హల్లెలూయా. ఒక అద్భుతం. మరి ఆ తర్వాత ఎంతమంది అనేది క్లియర్గా బైబిల్లో చెప్పబడుతుంది. నెక్స్ట్ వచనాల్లో 5,000 మంది. మనకి ఎప్పుడు చూడు 2 రొట్టెలు 5,000 మంది తిన్నారు, 5 చేపలు. ఆ అద్భుతాల గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ అద్భుతం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ రీతిగా మనం కూడా ఎంతోమందిని దేవుని వైపు మరి తిప్పేవారిగా ఉన్నామండి. మన వల్ల కాదు, మన శక్తి సరిపోదు, కానీ దేవుని కార్యమే. 5,000 మందికి రొట్టెలు పంచాలన్నా దేవుని కార్యమే. 5,000 మందిని దేవుని రాజ్యం వైపు తిప్పాలన్నా, పశ్చాత్తాపపు హృదయంల వైపు నడిపించాలన్నా దేవుడే కార్యం చేయాలి. కానీ నీ వల్ల నా వల్ల
ఏమీ కాదని జ్ఞాపకం చేస్తూ చెప్తున్నానంటే పేతురు గారు మాట్లాడుతూ ఫైనల్గా ఏం చెప్పాడంటే రిపెంట్ అంటున్నాడు. సరే జరిగిందేదో జరిగింది, మీరేదో తెలియకుండా చేసి ఉన్నారేమో, కానీ ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఇంత గొప్ప దేవుడు మనకి పరలోకం నుండి ఇవ్వబడిన వాడు, ఆయనే దేవుడు, ఆయన రక్షకుడిగా దిగొచ్చాడు, మన పాపాలన్నీ భరించేశాడు, అయిపోయింది. కాబట్టి మనము పాప క్షమాపణ పొందుకుందామని అంటుంటే 5,000 మంది ఆ రోజు రక్షణ పొందుకుని బాప్తిజం తీసుకున్నట్టుగా బైబిల్ రికార్డ్ చేస్తుందని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ ద్వారా నా ద్వారా జరిగిన అద్భుతాల ద్వారా ఎవరికి మహిమిస్తున్నావు చూడండి. ఆయన ద్వారా అంట, హల్లెలూయా, ఆయన వలన అంట. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసము వలన, విశ్వాసము ద్వారా, మరి విశ్వాసము కలుగుట వలన, హల్లెలూయా, కేవలం విశ్వాసము వలనే మనం విశ్వాసులుగా మార్చబడ్డాం. ఆ విశ్వాసము ఎవరి అందంటే మనుషుల యందు కాదు, అభిషేకం అందు కాదు, ఇదిగో అద్భుతాల వరాల యందు కాదు, కానీ దేవుని నామమందు, యేసు నామమందుననే మనము విశ్వసించిన వారిగా ఉంటే మనము కాదనలేని కార్యాలు మరి జరుగుతాయి. సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ మిరాకిల్స్ అండి. అద్భుతాలు జరగవని నేను చెప్పను, ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఇదిగో మేము ముందల మరి నా స్వరం వింటున్నారే, నేనే ఒక అద్భుతం అని చెప్పగలను. ఎందుకంటే 4 గోడల మొదలు చనిపోతుంటుండగా ఒక టీవీ ప్రోగ్రాం ద్వారా, ఒక టీవీ ఛానల్ నేను పెట్టకపోయినా ఛానల్ మారి అద్భుతమైన రీతిగా మరి నా పరిస్థితితో మాట్లాడి నన్ను బ్రతికించిన దేవాది దేవుడు చేసిన రక్షణ అద్భుతం. అక్కడ పేతురు సువార్తను ప్రకటించాడు, 5,000 మంది రక్షణలోకి వచ్చారు. అవును, అక్కడ కారణం ఒకటి ఉందండి. అద్భుతం జరిగింది కాబట్టి ఏం జరిగిందని వచ్చారు జనాలు, ఆతృత పడ్డారు. ఆతృతని మరి తను సొంత మహిమకి తీసుకోలేదు, కానీ అందరినీ దేవుని వైపు ఆకర్షించాడు. హల్లెలూయా, అది పేతురు చేసిన పరిచర్య అండి. అందుకోసమేనేమో నేను అనుకుంటున్నాను, పేతురుని దేవాది దేవుడు గొప్పగా మరి నిలబెట్టుకున్నాడు. పేతురు సంఘం అన్నాడు, పేతురుని సంఘం మీద, నీ మీదనే సంఘం కడతానన్నాడు. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ నేను యోహాన్ని తగ్గించట్లేదండి. అంటే ఈ యోహాన్ని తగ్గించట్లేదు శిష్యుడైనా, అలాగే మరి బాప్తిసం ఇచ్చి యోహాన్ని నేను తగ్గించట్లేదండి, అపార్థం చేసుకోవద్దు. కానీ సందర్భాన్ని చెప్తున్నాను. అంటే పరిశుద్ధాత్మని పొందుకున్న మనము ఫలాల చేత కూడా నింపబడతాము అని. అంటే యోహాను గారికి పరిశుద్ధాత్మ ఫలము లేదా అని కాదండి. ఆ సమయంలో మరి వారు వచ్చిన రీతి, వారు వచ్చిన మనస్సు తెలుసు కాబట్టి ఆ సమయంలో వారిని ఆ రీతిగా గద్దించాడు. ఇక్కడ జరగవలసింది జరిగింది, ఇది వాక్యానికి విరుద్ధంగా కాదు, కానీ వాక్యములు ఇవన్నీ జరగవలసింది ఉన్నాయి కాబట్టి అని మనం కూడా మరి అలా చెప్పగలమా? మరి ఎవరైనా సరే పాపం చేసిన వారు వస్తే నువ్వు పాపివి, అందుకే అవునండి, నిజంగా సేవకులు భయంకరంగా తయారయ్యారండి. నేను గద్దించట్లేదు, నేను తీర్పు తీర్చట్లేదు, నాకు వస్తున్న ప్రేయర్ కాల్సే సాక్ష్యం కాబట్టి చెప్తాను. నేను ఎక్కడికి పోనండి, నాకంటూ ఒక సంఘం లేదు, నాకేమీ తెలియదు కాబట్టి నేను ఎవరిని తీర్పు తీర్చలేను. నాకు ఆ భారం ఏంటో అదంతా ఏంటో నాకు తెలియదు. కానీ ఎలా ఉన్నారు అంటే మనుషులు, డబ్బులు ఇస్తే దీవించబడతావా, నువ్వు ఇంకా ఇవ్వట్లేదు కాబట్టే నీకు ఇంకా ఆశీర్వాదం రాలేదా, ఏంటండి ఇది, నాకు అర్థం కావట్లేదు. అలా దేవుడు లంచానికి మంచాలేసే దేవుడా, క్షమించండి, ఈ పదం వాడాలో వాడకూడదో నాకు తెలియదు, కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. ఇదిగో ఆయన కరుణామయుడు, ఆయన కటాక్షము చూపించే దేవుడు. ఇదిగో పేతురు యోహాను లాంటి వారిని ఎట్లా వాడుకున్నాడు, అలాగే నన్ను వాడుకొని, అవును, ఇతరుల దీవెన కొరకండి మనల్ని పెట్టింది, ఇతరులను ఆశీర్వదించడానికి మనల్ని పెట్టి ఉన్నాడే, కానీ మన బాగు కోసము కాదు. ఇక్కడ చూడండి, 5,000, అవును, నీ ద్వారా నా ద్వారా అద్భుతం జరిగితే ఇట్లా లక్షల వేల మంది దేవుని వైపు ఆకర్షించబడుతున్నారా, దేవునిలో మారు మనసు పొందుకుంటున్నారా, లేకపోతే నిన్నే విగ్రహం చేసి నిలబడుతున్నారా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. క్షమించండి, ఏది ఏమైనా సరే ఇంకా ఇదే జరుగుతుంది లోకంలో. ఇంకా కరోనా వచ్చిన తర్వాత కూడా మరి ఎన్నో పరిచర్యలు మార్పు పొందుకున్నాయండి. ఎన్నో పరిచర్యలు పొందుకున్నారు, మారు మనసు పొందుకున్నారు. నిజ సేవ జరుగుతుంది, ముందు జరిగింది, ఇంకా జరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. కొత్త విశ్వాసులు లేస్తున్నారు, కొత్త సేవకులు లేస్తున్నారు, దేవుడు దర్శిస్తున్నాడు. ఆ పని ఆగదండి. కానీ నేనేం చెప్తున్నాను అంటే, ఈరోజు ఇంకనూ మనలో ఏమైనా ఉన్నాయో ఆయాసకరమైనవి తొలగించుకుందామా? మీకే కాదండి, నాకు కూడా ఉంది. నేను చేస్తే జరిగింది, నా వల్ల జరిగింది, నన్ను దేవుడు వాడుకున్నాడని తెలియని ఒక అతిశయం అనేది వస్తుందండి. నిజమే, మనుషులం కదా, తప్పులేదు, కానీ దాన్ని గర్వం వైపు వెళ్తుందేమో, జాగ్రత్తగా ఉండండి. లేదంటే నీ వైపు తిప్పుకుంటున్నావేమో, జాగ్రత్త. లేకపోతే దీన్ని నువ్వు మరి ఏ రకంగా వాడుకుంటున్నావో, మరి స్వార్థం కొరకు జాగ్రత్త. అభిషేకంతో ఆటలు వద్దు, సువార్తతో గేమ్స్ వద్దని దేవుడు మరలా గద్దిస్తున్నాడండి. సమయంలో దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ
మరి పేతురు గారి ద్వారా మరి కేవలం అద్భుతం జరిగింది, అవును యేసు నామములో జరిగింది అని వదిలేయలేదు. కానీ అసలు ఆ 5,000 మంది మరి రక్షణలోకి ఎలా వచ్చారు అంటే ఒకటే సువార్త, పాప క్షమాపణ అనే సువార్తని ప్రకటించాడు. ఎప్పుడైతే రిపెంట్ అన్నాడో అందరూ కూడా మారుమనసు పొందుకున్నారు. మరి ఇక్కడ కూడా మూర్ఖ జనం ఇంకా ఉన్నారండి. కొంతమంది వెళ్ళిపోయారంట కూడా. మరి ఆ వచనాలు కూడా దీంట్లోనే ఉన్నాయి. ఏది ఏమైనానో దేవుని నామంలో మనము బలం పొందుకొని, శక్తిని పొందుకొని దేవుని కోసం జీవించాలని ఆశ నీకు ఉంటే ఆయన నామమునికి మించిన నామం ఇంకొకటి లేదని ఆయన నామాన్ని, ఆయన పాదాలని మనం పట్టుకుందామా? ఇదిగో ఇంకొక మాట చెప్తాను. ఈ రిపెంట్ అనే పదానికి వాట్ అబౌట్ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ని కూడా మనం చూద్దామా? ఎందుకంటే చాలామంది అన్ని ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నారు. కానీ నిజమైన ఆశీర్వాదము మనకి ఎక్కడ ఉంది అంటే దేవునిలో ఉంది అని మర్చిపోతున్నామండి. ఒక్కసారి ఈరోజు మీరు ఖచ్చితంగా దేవాది దేవుణ్ణి సన్నిధిలో మీరు మోకరించి అడగండి, ప్రభువా ఎలాంటి సేవ మేము చేయాలి? ఇంకొక మాట చెప్తాను, దేవుడు అందరికీ ఒకే తలాంతి ఇవ్వకపోవచ్చు. దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇస్తాడు. కొంతమందికి డెలివరెన్స్ మినిస్ట్రీ ఇస్తాడు, కొంతమందికి స్వస్థత ఇస్తాడు, కొంతమందికి ప్రవచనం ఇస్తాడు. కాబట్టి దేవుడు ఎవరికి ఏది ఇచ్చినా సరే దాని ప్రకారంగా మనం ముందుకు సాగడమే మన జీవితంలో మనకి దేవుడిచ్చిన గొప్పది. తర్వాత చూస్తే ఇంకొక మాట ఇక్కడ అంటే రిపెంట్ ఆఫ్ ద అండ్ కన్వర్టెడ్, బీ కన్వర్టెడ్ అంటూ మళ్ళీ ఏం చెప్తున్నాడు? రిఫ్రెష్మెంట్ ఆఫ్ ద టైమ్స్ అని కూడా మాట్లాడుతున్నాడండి. ఇదే వచనంలో రిపెంటెన్స్ కూడా మాట్లాడుతున్నాడు, రిఫ్రెష్మెంట్ అంటున్నాడు. రిపెంట్ అయితే ఏమైతే తెలుసా అండి? మరి నేను ముందుకు సాగుతున్నాను, మరి కొంచెం డివియేట్ అయింది సబ్జెక్ట్ అటు ఇటు, కానీ మరి సబ్జెక్ట్లోనే ఉండాలి కాబట్టి, అంటే సత్యంలోనే మనం ఉండాలి కాబట్టి చెప్తున్నాను. రిపెంట్ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి? మనకి రిఫ్రెష్మెంట్ వస్తుంది, అంటే మంచి ఆహ్లాదకరమైన పరిస్థితి వస్తుంది. ఆ వచనాన్ని ఒకసారి మళ్ళీ చదువుదామండి. 21వ వచనాన్ని చదువుతున్నాను. 21వ వచనం, 19వ వచనం అండి, క్షమించండి. అపోస్తల కార్యము 3వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుదాము. ప్రభువు సముఖమున నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లు. చూడండి, విశ్రాంతి కాలం, ఇంగ్లీష్లో రిఫ్రెష్మెంట్ అని ఉంది, తెలుగులో విశ్రాంతి కాలం అని ఉంది. మనం పశ్చాత్తాపపడి పాపంలో విడిచిపెడితే, మీరు నమ్మండి నమ్మకపోండి, భయంకరమైన భారం, మన నెత్తి మీదలో ఉన్న భారం అంతా కూడా దిగిపోతుందండి. ఎప్పుడైతే అంటే కేవలం ఫస్ట్ టైం రక్షణలోకి వచ్చిన వారి అనుభవమే కాదు, పొరపాటున తప్పు చేసి పడిపోయిన వారు కూడా పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగితే ఖచ్చితంగా ఆ నెత్తి మీద ఉన్న భారం అంతా పోతుంది. సమస్యల, చిక్కుల, బాధల, వేదనల ఇవన్నీ పక్కకండి. అవి కొంతకాలమే, వాటికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ సమస్య ఖచ్చితంగా ఒక సమస్య వచ్చిందా దానికి సొల్యూషన్ ఈ వే కాకపోతే ఆ వేలో అయిపోతుందండి. కానీ పాపానికి సంబంధించిన దానికి సొల్యూషన్ మాత్రం ఒక్కటే అండి, రిపెంటెన్స్. నిజంగా చెప్పాలంటే రాబోయే కాలంలో ఈ పశ్చాత్తాపం గురించి మరలా మనం ధ్యానిద్దాము. మరి నిజంగా రిపెంటెన్స్ అంటే టు టర్న్ బ్యాక్ అంట, అంటే ఇంకొకసారి అటువైపు చూడకుండా గొప్పగా యూటర్న్ తీసుకోవడమే రిపెంటెన్స్. సో మారు మనసు పొందుకోండి, మీ మనసును నూతనీకరించుకోండి, ఇంకెప్పుడు దాని వైపు చూడకండి, ఇంకెప్పుడు పాపం వైపు చూడకండి. ఇదిగో ఇప్పటి వరకు ఏ దేవుడిని నమ్మారో వాళ్ళు దేవుళ్ళు కాదు, కానీ ఇదిగో ఏసే నిజమైన దేవుడని తెలుసుకోండి. ఐగుప్తు వైపు చూడకండి, ఇక్కడ మోజెస్ కాలంలో పాత వైపు వెళ్ళకండి. మోజెస్కి చెప్తున్నాడు దేవుడు, ఇదిగో ఐగుప్తులకు వెళ్ళిపోతారేమో, అందుకోసమే నేను తిప్పుతున్నాను, దూరంగా ప్రయాణం చేపిస్తున్నాను, ఎందుకంటే వీళ్ళు చిన్నదానికి పెద్దదానికి ఎక్కడే వెనక్కి వెళ్ళిపోతారేమో అని. అవునండి, మనం కూడా మన జీవితాల్లో కొన్ని సమస్యలు రాగానే ఏమైంది, దేవుని నమ్ముకున్నాము, అయినా కూడా ఇలాగే ఉంది పరిస్థితి, ఏమీ మార్పు లేదు, అయినా లేదు, దేవుళ్ళలోకి వచ్చాక కష్టాలు పెరిగాయి అంటారు. నిజమేనండి, దేవుళ్ళలోకి వచ్చాక కష్టాలు పెరుగుతాయి. ఎందుకు తెలుసా అండి? సాతాను గాడు ఎప్పుడు మనల్ని మింగుదామని చూస్తూ ఉంటాడు. నువ్వు ఎంతసేపు అయితే సాతాను గాడి ఒడిలో ఉన్నావో వాడికి ఏం భయం లేదు, వాడికి ఏం బాధ లేదు, ఎందుకంటే వాడి ఒడిలో ఉన్నావు, అలాగే ఎత్తుకొని వెళ్ళి నరకంలో వేసేస్తాడు. కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? దేవాది దేవుని ఒడిలోకి వచ్చేసావు కాబట్టి నిన్న ఆ ఒడిలోకి వెళ్ళి లాక్కోవడానికి సమస్యలు, ఇబ్బందులు, శ్రమలు అన్నీ
పంపిస్తూ ఉంటాడు, బాణాలు వేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి నువ్వేమనుకుంటావు అప్పుడే బాగుంది, కరెక్టే, అప్పుడు బాగుంది. ఎందుకంటే ఆ ముళ్ళ కంపలో ఉన్నావని నీకు తెలియట్లేదు, ఏ అగ్ని కంపలో పడిపోతున్నావో నీకు తెలియలేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇదిగో ఆయన ఒడిలో ఉన్నావన్న సత్యం తెలుసుకొని ఈ సమస్యలే బెటర్, ఈ కొద్ది కాలం ఎన్ని బాణాలైనా సరే నేను భయపడనని చెప్పేసి నువ్వు దేవుని ఒడిలో ఉన్నావన్న సత్యాన్ని తెలుసుకొని జీవిస్తే నీకు నిత్య జీవము, అదే మారు మనస్సు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది మరి నిజంగా అండి పెళ్లి విషయాలలో కావచ్చు, జాబుల కోసమని కావచ్చు, లేకపోతే కులం మతం వ్యవస్థ ఏదైనా సరే వీటన్నిటి కోసము మరి నిజంగా చాలామంది యూటర్న్ తీసేసుకున్నారు. అంటే దేవుని నుండి కూడా వెనక్కి వెళ్ళిపోయారు, దేవుణ్ణి కూడా విడిచిపెట్టారు. అవునండి, ఆ మాటకు వస్తే నేను ఒక మాట చెప్తాను, నా గురించి చెప్తున్నాను. సేవలో ముందుకు సాగుతూ ఉంటుండగా ఈ 14 సంవత్సరాల జీవితంలో నేను అనుకున్నవి జరిగినవా జరగలేదా అని కాదు, కానీ కొన్నిసార్లు వ్యసనపడి వేదనపడి ప్రభా నిజంగా చెప్తున్నాను ప్రభా, ఈ సేవ కంటే విశ్వాసిగా ఉంటే బాగుండు కదా ప్రభా అని బాధపడ్డానండి. నేను పాపం దోషం గురించి ఇప్పుడు కానీ అంటే విశ్వాసిగా ఉన్నంత కాలం చాలా బాగుండిందండి. అంటే నేను ఇప్పటికీ సాక్ష్యం చెప్తాను, నాకేమి నేను మాత్రం వెనక్కి వెళ్ళనండి. దేవుని విడిచిపెట్టయితే నేను బ్రతకలేను. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రభా, నాకు ఈ సేవ వద్దు ప్రభా, ఈ సేవా భారము, ఈ బాధ్యతలు ఇదంతా నేను చేయలేకపోతున్నాను, అది నా మించిన శక్తి, నా వల్ల కాదు. కనీసం విశ్వాసిగా ఉంటే ప్రశాంతంగా ఏ జాబో ఏదో చేసుకుంటాను, ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటాను, ప్రశాంతంగా నీ సన్నిధికి వస్తాను, నన్ను అడిగేవాళ్ళు ఉండరు, హ్యాపీగా ఉంటుంది, ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉండదు, ఏముండదు ప్రభా. అంటే లెక్క అంటే ఆలోచించండి, అంటే బాధ్యతలు, సేవా బాధ్యతలు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో లెక్కలు చెప్పాలి దేవునికండి, మనుషుల కోసం కాదు. కానీ ప్రభా ఇవన్నీ నమ్మకంగా నేను చేయలేకపోతున్నాను, నీ సేవని నేను నమ్మకంగా చేయలేకపోతున్నాను. కాబట్టి సేవకురాలుగా వద్దు ప్రభా, ప్లీజ్ డాడీ. ఈవెన్ టీవీ పరిచర్య కూడా ఎన్నోసార్లు ఆపాలని చూశానండి, నా వల్ల కావట్లేదని. కానీ దేవుడు మాత్రం లేదు, నేను చేపిస్తానని ఆయన వెనుతట్టి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఎంతోమందికి దీవెనకరంగా మరి ఆయన వాడుకుంటా ఉన్నాడు. అంతవరకు బాగుంది, విశ్వాసిగా ఉన్న పర్లేదు, సేవకుడిగా ఉన్న పర్వాలేదు. కానీ మరి ఏం చేస్తున్నారంటే మొత్తానికి పాపరోత జీవితానికి వెళ్ళిపోతున్నారు. అదే బాగుంది, అక్కడే బాగుంది అని. ఓకే, బలహీనతను బట్టి వెళ్తున్నావా, ఆ బలహీనతని బట్టి దేవుడు నిన్ను విడిపించి కాపాడుతాడు. కానీ నీకు నువ్వుగే ఇది నాకు నచ్చలేదని వెళ్ళిపోతావా, దేవుడు కూడా నేను క్షమించలేడు. సరిగదా, వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం కూడా చేయడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు 2 మార్గాలను ఇచ్చున్నాడు. అవునండి, నేను మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నాను. మరి అపోస్తల కార్యంలో మనం నేర్చుకున్నది మనం పాటించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ఇదిగో జీవం మరి మరణం 2 నీ ఎదుటనే పెట్టాను. అన్నిటికి సంబంధించిన జ్ఞానం నీకు చూపిస్తున్నాను. మరి నువ్వు జీవాన్ని ఎన్నుకుంటావా, ఎన్నుకో, అది నిత్య జీవంగా ఉంటుంది. నువ్వు మరణాన్ని ఎన్నుకుంటావా, ఎన్నుకో, ఆ మరణం అనేది నిన్ను నిత్య మరణంలోకి నడిపిస్తుంది. కాబట్టి నీకే అప్పచెప్తున్నానంటాడు దేవాది దేవుడు. ఎవరమైనా సరే మరి దేవుడు కార్యము చేయగా కాదనేవాడు లేరు కదండి. కాబట్టి మనమందరము కూడా దేవుని పాదాలు పట్టుకొని ఆయన కోసము జీవిద్దాం. మన జీవితంలో జరిగే ఒక అద్భుతం ఎంతోమందిని రక్షణలోకి నడిపించిన గాక. అంతేగాని స్వార్థపు అద్భుతాలు మనకొద్దు, నా సొంత జీవితం కోసం అద్భుతాలు వద్దు, నా దీవెన కొరకు అద్భుతాలు వద్దు, కానీ దేవుడి కోసం అద్భుతాలు చేద్దాము, జరగాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా గొప్ప దేవానికి స్తోత్రమయ్య. ఒక్క మిరాకిల్ ద్వారా 5,000 మంది రక్షించబడినట్టుగా నాయనా మా జీవితాలలో మా ద్వారా ఎంతోమందిని రక్షించుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ఎంతోమందిని రక్షించమని అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.